చింతపల్లి రాంబాబు అండి. విశాఖపట్నం న్యాయవాదిని. మరి ఈ రోజున ఈ అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ ముందుగా మరి విమానం ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలి, కష్టసుఖాల్లో ధైర్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరి చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు దేశంలో తాలూకా పరిస్థితులు. మరి మొన్నటికి యుద్ధం చూసాం. ఈ రోజున ఈ ఈస్ట్ వెస్ట్‌లో అంటే పశ్చిమాసియాలో మరి ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. భీకరంగా పోరాటం చేస్తున్నాయి. మరి ప్రపంచంలో పరిస్థితులు ఇంతకు ముందులా కాకుండా భిన్నంగా ఉన్నాయి ఈ రోజున. మరి రాష్ట్ర పరిస్థితులకొస్తే మరి మనం చూస్తున్నాం దేశంలో మరి మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. వారు నిద్రాహారాలు మానేసి రెయిన్‌బోలు కూడా దేశంలోని